ఇంటి స్థలాల సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని, పెండింగ్ లో ఉన్న లేఅవుట్లు వెంటనే క్లియర్ చేయాలని కోరుతూ ఈ రోజు సెట్టిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ మరియు ఎమ్మెల్యేకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర, నగర కమిటీ సభ్యులు ఎం నరేంద్ర, సెట్టిపల్లి ఇంటి స్థలాల కమిటీ నాయకులు రాధాకృష్ణ, ఎండి శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి సెట్టిపల్లిలో ప్లాట్లుదారులు స్థలాలు కొనుగోలు చేయడం జరిగిందని, అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టడానికి వెళ్తే రెవెన్యూ అధికారులు ఇల్లు కట్టనీయకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించండి. గత ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసినప్పటికీ ఏమాత్రం పరిష్కారం చేయలేదు. ల్యాండ్ పూలింగ్ పేరుతో ఒకవైపు రైతులను, మరొక వైపు ప్లాట్లుదారులను ఒప్పించినప్పటికీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడం బాధాకరం. ప్రభుత్వాల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి, కానీ సమస్య పరిష్కారం కాలేదు. అక్కడ స్థలాలు కొనడానికి అనేక మంది తమ పుస్తులు అమ్ముకొని కాయా కష్టం చేసి రూపాయి కూడా పెట్టి కొనుక్కోవడం జరిగిందని, ప్రభుత్వం దాన్ని ఏమీ పట్టించుకోవడం లేదు. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని సిపిఎం నాయకులు అధికారులకు తీసుకెళ్లారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ ప్లాట్లదారులకు 18 అంకణాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, జనవరి ఆఖరికి లేఅవుట్ వేసి పట్టాల చేతికి సిపిఎం నాయకులు అధికారులు తీసుకెళ్లారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ ప్లాట్లదారులకు 18 అంకణాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, జనవరి ఆఖరికి లేఅవుట్ వేసి పట్టాలు చేతికి ఇస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న సర్వే నెంబర్లను తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించినట్లు సిపిఎం నాయకులు తెలిపారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. 2014లో మేము ప్లాట్లు కొన్నాం. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2014, 10 నుంచి ఇక్కడ ప్లాట్లు అందరూ కొన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి రూపాయి కూడబెట్టి ఆ ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళే. కొంతమంది పుస్తకాలు అమ్మినారు, కొంతమంది బంగారు అమ్ముకున్నారు. అప్పటికప్పుడు ఇదేదో అయిపోతుంది, మనం ఇల్లు కట్టుకోవచ్చు, బాడిగిన్లలో ఉన్నాము, వాటి అన్నింటినీ ఇబ్బందులు పడతా ఉన్నాం, బిడ్డలు చదివించుకోలేకుండా ఉన్నాం, వాళ్ళందరికీ త్వరగా ప్లాట్లు అయిపోతాయి, ఇల్లు కట్టుకొని అక్కడ వెళ్ళిపోవచ్చు అని చెప్పిన ఉద్దేశంతో ప్లాట్లు కొన్నాము. కొనిన తర్వాత ఆ రోజు 2.5 లక్షలు పెట్టి కొన్నాం 2012లో. 2012 నుంచి 2024 వరకు దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు బాడిగిన్లో ఉన్నాం. ఆ సమస్య మాత్రం పరిష్కారం కాల. ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి కలెక్టర్ గారు ఏమనుకోకపోతే దాదాపు 8 మంది కలెక్టర్లు మారినారు. 8 మంది కలెక్టర్లు మారినా ఈ సమస్య మాత్రం పరిష్కారం కాల. ఎప్పటికి అవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అప్పులేమో పెరిగిపోయినాయి, పిల్లలేమో చదివించుకోలేకపోతా ఉన్నాం, కానీ ఇంటి స్థలం మాత్రం ఈయనటువంటి పరిస్థితి ఏర్పడింది. డబ్బులు పెట్టుకున్నాం, రిజిస్ట్రేషన్ వచ్చింది, అన్ని రకాలుగా అయినటువంటి అర్హతలన్నీ మాకున్నాయి, కానీ మేము ఇల్లు మాత్రం అడిగి పోతే కట్టుకోవడానికి పోతే వచ్చి రెవెన్యూ అధికారులు వచ్చి తోసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మేము 24 అంకణాలకు సంబంధించినటువంటి ఫ్లాట్ కొన్నాం. మాకు 24 అంకణాలకు సంబంధించినటువంటి ఫ్లాట్లో మేము డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి చేయించుకోవడం జరిగింది. మాకు ప్రొసీడింగ్లు ఏమి ఇచ్చినారు? 50% 12 అంకణాలకు సంబంధించినటువంటిది మాత్రమే ఈ ప్రొసీడింగ్ ఇచ్చారు. మేము అనేది ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ప్రకారం ఏదైతే ప్రభుత్వం 24 అంకణాలు 2 సెంట్లు భూమి ఇస్తానని చెప్పిందో దాని ప్రకారమే 2 సెంట్లు కేటాయిస్తే మేము ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పినది మా అభిప్రాయం. రెండోది, ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటిది కూడా ఇది ఇంకెప్పటికీ అట్లే కనుక పెంచుతా పోతే ఇది చాలా మంది దొంగలు, దోపిడీదారులు, ఈ భూములకు సంబంధించినటువంటి వాల్యూ ఎక్కువ. ఇక్కడ ఎకరం తీసుకుంటే 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల దాకా ఎకరం ఉంది. ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి పడిపోవడం అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత తొందరలో ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.